బాబు సర్కార్ ఒక మంచి ఆలోచన చేసింది. పేదవాళ్ళకి సంబంధించినటువంటి జీవితాలలో ఒక కీలకమైనటువంటి ఫస్ట్ ఇక్కడ నిన్న తల్లికి వందనం వేయడం ఒక ఎత్తు అయితే, చిరు వ్యాపారులకి సంబంధించి ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. ప్రధాన నగరాల్లో చిరు వ్యాపారులకి హాకర్ జోన్లు ఏర్పాటు చేస్తారట. కనిష్టంగా 5 గరిష్టంగా 8 ఏర్పాటు చేస్తారట. నగరాలు పట్టణాల్లో రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్లు దుకాణాలు పెట్టి కూరగాయలు పళ్ళు పూల వ్యాపారం చేసే వారి కోసం ప్రత్యేకంగా హాకర్ జోన్ల ఏర్పాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీధులు ఎక్కడంటే అక్కడ కాకుండా నిర్దిష్టమైన ప్రదేశాల్లో వ్యాపారం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ వెండర్ సర్వే నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా వ్యాపారాలు చేసే వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. అదే ప్రాంతంలో వీళ్ళందరికీ హాకర్ జోన్ల ఏర్పాటుతో పాటు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. నగరాలు పట్టణాల్లోని ప్రధాన కూడల్లో రోడ్లపై బళ్ళు పెట్టి వ్యాపారాలు చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో 10 లక్షలకు పైగా వీళ్ళు ఉన్నట్టు అంచనా. ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు పలువురు చిరు వ్యాపారాల అవతారం ఎత్తుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, కర్నూలు వంటి నగరాల్లో ఇట్లాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా తోపుడు బళ్ళు పెట్టడం ద్వారా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పోలీసులు, పుర నగరపాలక సంస్థల అధికారులు కొన్ని చోట్ల బళ్ళు తొలగిస్తున్నారు. ఈ కారణంగా ఉపాధి కోల్పోతున్నామని సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని విశాఖ చెందిన పలువురు చిరు వ్యాపారులు హైకోర్టులో ఇటీవల కేసు వేశారు. దీని మీద సమగ్ర వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలతో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ రంగంలోకి దిగింది. ప్రధాన నగరాల్లో కనిష్టంగా 5 గరిష్టంగా 8 హాకర్ జోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎక్కువగా ప్రారంభించే అవకాశం ఉంది. ఒక్కో జోన్లో 10 నుంచి 20 మంది వ్యాపారులకు చోటు కల్పిస్తారు. వీటి ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత పట్టణ స్థానిక సంస్థలు చూస్తాయన్నటువంటి ఉద్దేశం చాలా మంచిది. కానీ ఓ పెద్ద ప్రమాదం ఉంది. ఎక్కడో బళ్ళున్న చోటకి జనం వెళ్ళరు. జనం తిరిగే రూట్లో బళ్ళు పెట్టుకుంటారు. అక్కడికే వెళ్ళి కొనుక్కున్నట్టయితే మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటారు కదా. ఇక్కడ కావాల్సిందల్లా ఎక్కడో ఒక చోటన బళ్ళన్నీ ఉండేటట్టు కాదు. ప్రతి రోడ్డులో బళ్ళు పెట్టుకోవడానికి కొంత ప్లేస్ని రోడ్డు వెడల్పుగా ఎక్కువ ఉన్నటువంటి చోట్లన పెట్టుకోమని చెప్పాలి. లేదా అక్కడున్న జనాలు వాళ్ళు చూసుకుంటుంటారు. ఇక్కడ ఈ విధానము, ఈ చట్టము తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారం లోపలికి దూరామంటే కనుక చాలా పెద్ద ప్రమాదం. అది ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది.